దేవుని వాక్కు జీవమును చైతన్యవంతమైనది. అది కత్తి వాదన కంటే పదునైనది. జీవాత్మల సంయోగ స్థానం వరకును, కీళ్ళు మజ్జు కలిగి వరకును అది ఛేదించుకొని పోగలదు. మానవుడు కేవలము రొట్టె వల్ల కాక దేవుని నోటి నుండి వెలువడు ప్రతి మాట ద్వారా జీవిస్తాడు. దేవుని వాక్కు వెలుగును జీవమును కలిగించి ఆ దేవుని వాక్కును ఇప్పుడు మనము ఆలకింపబోతున్నాము. దేవుడు స్వయముగా మనతో మాట్లాడుతున్నారు. క్రీస్తు స్వయముగా మన వాక్కులో జీవిస్తూ సువార్తను ప్రకటిస్తున్నారు. ఈ మొదటి పట్టణము ఆదిలో జరిగిన సృష్టిని గురించి తెలియజేస్తుంది. పాపము ద్వారా పతనమైన మానవుని క్రీస్తు తన పునరుత్థానము ద్వారా కొత్త జీవనకు పునాది వేశాడు. బాప్తిసము దివ్య సంస్కారము ద్వారా మనలను ఆయన తన పునరుత్థాన మహిమలో భాగస్థులను చేసి తన నూతన సృష్టిలో భాగంను దయచేస్తాడు. కనుక దైవ సృష్టి గురించి శ్రద్ధగా ఆలకించి ధ్యానించడం కాక తాను చేసిన సృష్టి అంతయు చూశాను. ఆయన కంటికి ఇది బాగుగా ఉండేను. ఆది కాండము 1 నుండి 2వ వచనం వరకు మరియు 2 అధ్యాయం వరకు. ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించెను. భూమికి ఒక అంధకారము అగాధ జలముల మీద వ్యాపించి ఉండెను. దేవుని ఆత్మ నీటిపై గుండ్రంగా తిరిగాడుచుండెను. అప్పుడు వెలుగు కలుగును గాక అని దేవుడు ఆజ్ఞాపించెను. వెంటనే వెలుగు పుట్టెను. దేవుని కంటికి అది బాగుగా ఉండెను. ఆయన చీకటి నుండి వెలుగును వేరు చేసెను. వెలుగుకు పగలని చీకటికి రాత్రి అని పేర్లు పెట్టెను. అంతటా సాయంకాలమై ఉదయం ఆయను. అదే మొదటి రోజు. నీటి నడుమ ఒక కప్పు ఏర్పడి దానిని 2 భాగములుగా విడదీయుగాక అని దేవుడు ఆనందించెను. ఆ ప్రకారముగానే జరిగెను. పై నీటి నుండి క్రింది నీటిని వేరు చేయు గుండ్రని కప్పును దేవుడు నిర్మించెను. ఆయన ఆ గుండ్రని కప్పునకు ఆకాశమని పేరు పెట్టెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అదే 2వ రోజు. ఆరిన నేల కనబడినట్లు ఆకాశము క్రిందనున్న నీరంతయు ఒక చోట నిలుసును గాక అని దేవుడు ఆజ్ఞాపించెను. ఆ ప్రకారంగానే జరిగెను. ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. నిలిచిన నీటికి సముద్రం అని పేరు పెట్టెను. దేవుని కంటికి అది బాగుగా ఉండెను. పచ్చి గడ్డిని, గింజలు నుంచి మొక్కలను, విత్తనములున్న పండ్ల నుంచి చెట్లను, అన్ని రకముల వారిని భూమి మొలిపించుగాక అని దేవుడు ఆనందించెను. ఆ ప్రకారంగానే జరిగెను. భూమి గడ్డిని, గింజల నుంచి మొక్కలను, విత్తనములున్న పండ్ల నుంచి చెట్లను, అన్ని రకముల వారిని మొలిపించెను. దేవుని కంటికి అది బాగుగా ఉండెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. ఇది 3వ రోజు. రాత్రి నుండి పగటిని వేరు చేయుటకు పర్వదినములను, సంవత్సరములను, ఋతువులను సూచించుటకు ఆకాశమున జ్యోతులు అవతరించుగాక. అవి భూమికి వెలుగునిచ్చుటకు ఆకాశమున ప్రకాశించుగాక అని దేవుడు ఆనందించెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు మహాజ్యోతులను 2 సృష్టించెను.
వానిలో పెద్దది పగటిని పాలించును, చిన్నది రాత్రిని ఏలును. ఆయన నక్షత్రములను కూడా సృష్టించెను. రేయింబవళ్లను పాలించుటకు, చీకటి నుండి వెలుగును వేరు చేయుటకు దేవుడు ఆ జ్యోతులను ఆకాశంలో నిలిపెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అది 4వ రోజు. జలములందు పలు రకముల ప్రాణులు పుట్టునుగాక, భూమిపై ఆకాశమున పక్షులు ఎగురునుగాక అని దేవుడు అనెను. ఆ ప్రకారముగానే జరిగెను. దేవుడు సముద్రమునందరి మహా తిమింగలములను, నీటిలో పుట్టు అన్ని తరగతుల ప్రాణులను మరియు పలు రకముల పక్షులను సృజించెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. వానినన్నింటినీ దీవించి జలముల యందలి ప్రాణులు వృద్ధి చెంది సముద్రంలో నుండియునుగాక, నేల మీద పక్షులు లెక్కకు వికటమగునుగాక అని ఆనతులిచ్చెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అది 5వ రోజు. భూమి పెంపుడు జంతువులను, క్రూర మృగములను, రాకిడి జంతువులను, భూమి పెంపుడు జంతువులను, క్రూర మృగములను, ప్రాకడు జంతువులను, అన్ని రకముల వాణిని పుట్టించునుగాక అని దేవుడు అనెను. ఆ ప్రకారంగానే జరిగెను. దేవుడు పెంపుడు జంతువులను, క్రూర మృగములను, ప్రాకడి జంతువులను, అన్ని రకముల వాణిని సృజించెను. దేవుడి కంటికి అది బాగుగా నుండెను. దేవుడు ఇప్పుడు మానవ జాతిని కలిగింతుము, మానవుడు మమ్ము పోలి మావలే ఉండును. అతడు నీళ్ళలోని చేపలపై, ఆకాశమందలి పక్షులపై, నేల మీద పెంపుడు ప్రాణులపై, క్రూర మృగములపై, ప్రాకడు జంతువులపై అధికారము కలిగి ఉండును అని అనెను. దేవుడు మానవ జాతిని సృజించెను, తన పోలికలో మానవుని చేసెను. స్త్రీ పురుషులుగా మానవుని సృష్టించెను. దేవుడు వారిని దీవించి సంతానోత్పత్తి చేయుడు, భూమండలము నందంతటా నివసించి దానిని వశము చేసుకొనుడు, నీళ్ళలోని చేపలను, ఆకాశంలోని పక్షులను, నేల మీద జంతువులను పాలింపుడు. గింజలుచ్చు మొక్కలన్నీ, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లన్నీ మీకు ఆహారమగును. కానీ నేల మీద క్రూర మృగములకు, ఆకాశమునందిన పక్షులకు, నేల మీద ప్రాకిడి జంతువులకు, శ్వాస జీవులన్నింటికి పచ్చని మొక్కలు ఆహారమగును అని వారితో అనెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు తాను చేసిన సృష్టి అంతయు చూసెను. ఆయన కంటికి అది చాలా బాగుగా నుండెను. అది 6వ రోజు. ఈ విధముగా ఆకాశము, భూమి సమస్త వస్తువులతో సంపూర్ణముగా రూపొందెను. 7వ నాడు దేవుడు తాను చేయుచున్న పనిని ముగించెను. ఆనాడు విశ్రాంతి పొందును. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతం అందరూ చెప్పండి. ప్రభు నీ ఆత్మను పంపి వసతుము, నా ఆత్మమా దేవుని స్తుతింపుము. ప్రభు నీవు మిక్కిలి ధనుడవు. నీవు ప్రాభవ వైభవములను బట్టల వలె ధరించితివి, వెలుగును వస్త్రము వలె కాల్చితివి, ఆకాశముల గుడారము వలె వ్యాపింపజేసింది. అందరూ ప్రభు నీ ఆత్మను పంపి భూమికి నూతన జీవమును వసగుము. నీవు నేలను
దాని పునాదుల మీద నెలకొల్పితివి. అది ఏనాటికి కదలదు. ఆ నేలను సముద్రమును బట్టతో కప్పితివి. సాగర జలము కొండలను ముంచివేశాను. ప్రభు నీ ఆత్మను పంపి భూమికి నూతన జీవమును వసగుము. నీవు లోయలలో ఊటలను పుట్టించితివి. వారి నీళ్లు కొండల నడుమ పారును. ఆ చేరువలో పక్షులు గూళ్ళు కట్టుకొని చెట్ల కొమ్మల నుండి పూయును. ప్రభు నీ ఆత్మను పంపి భూమికి నూతన జీవమును వసగుము. నీ ప్రసాదము నుండి నీవు కొండల మీద వాన కురియుదువు. నీ చేయనము ఫలముగా నేల సంతృప్తి చెందును. నీవు పశువుల కొరకు గడ్డిని మొలిపింతువు. నరుని ఉపయోగము కొరకు మొక్కలు మొలిపింతువు. అతడు నేల నుండి పంటలు పండించును. ప్రభు నీ ఆత్మను పంపి భూమికి నూతన జీవమును వసగుము. ప్రభు నీ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నవి. నీ చేయనములు అన్నిటినీ విజ్ఞానముతో చేసితివి. ఈ భూమి నీ ప్రాణులతో నిండి ఉన్నది. దుష్టులు భూమి మీద నుండి తొలగిపోవుదురుగాక. దుర్మార్గులు కంటికి కనిపించకుండా పోవుదురుగాక. నా ఆత్మమా ప్రభువుని సన్నుతింపుము. మీరెల్లరూ ప్రభువుని స్తుతింపుడు. అందరూ ప్రభు నీ ఆత్మను పంపి భూమికి నూతన జీవమును వసగుము. నూతన జన్మనందున లోకపు మలిదశ మిక్కిలి విశిష్టమైనదని గ్రహించుకుందుగాక. యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరూ కూర్చోండి. రెండవ పడతాను. నీ కుమారుని బలిగా అర్పింపు అని దేవుడు అబ్రహామును అడగగానే తన ఏకైక కుమారుని ఇస్సాకును బలిగా అర్పింప సిద్ధమయ్యాడు. తన కుమారుని దేవుడు పునర్జీవుని గావింపగలవాడని అబ్రహాము విశ్వసించాడు. ఇదే అబ్రహామునకు దేవునిపై గల విశ్వాసము, నమ్మిక, ప్రేమ. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు. అలాంటి మహోన్నత ప్రేమను దేవుడు కూడా ప్రదర్శించాడు. తన ఏకైక కుమారుని పాపుల కొరకు బలిగా అర్పించాడు. క్రీస్తు తండ్రికి విధేయించి మృతిని జయించి పునరుద్ధానం అయ్యారు. అలా మనమందరము దృఢ విశ్వాసంతో తన జీవములను క్రీస్తుతో దేవునికి సమర్పింపగలిగితే క్రీస్తు పునరుద్ధాన జీవములో మనం భాగము పొందగలము. రెండవ పట్టణము అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించుట.
ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం నుంచి 18వ వచనం వరకు. రెండవ పట్టణము ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం నుంచి 18వ వచనం వరకు. ఆ దినములలో దేవుడు అబ్రహామును పరీక్షించెను. అబ్రహాము అని దేవుడు పిలిచెను. చిత్తము ప్రభు అని అబ్రహాము అనెను. అంతట దేవుడు అతనితో, నీ కుమారుణ్ణి, నీవు గాఢముగా ప్రేమించు ఏకైక కుమారుణ్ణి ఈసాకును వెంటబెట్టుకొని మోరియా ప్రదేశమునకు వెళ్ళుము. అక్కడ నీకొక కొండను చూపుదును. దాని మీద నీ కుమారుని దహన బలిగా సమర్పింపుము అని చెప్పాను. అందుచే అబ్రహాము తెల్లవారక ముందే లేచెను. ప్రయాణములకు గాడిద మీద మెత్తని బొంతను పరిచెను. కుమారుని కాక ఇంకా తన పనివారంలో ఇతరులు కూడా వెంటబెట్టుకుని వెళ్ళెను. దహన బలికి కట్టెలు చీల్చి మోపును కట్టుకొని దేవుడు చెప్పిన చోటికి బయలుదేరిన 3వ నాడు అబ్రహాము తల ఎత్తి దూరము నుండి ఆ చోటును చూచెను. అతడు తన పని వారితో, మీరు గాడిదతో ఇక్కడ నుండు, చిన్నవాడు నేనును అక్కడికి వెళ్ళెదము. దేవునకు మొక్కులు చెల్లించి తిరిగి మీ యొద్దకు వద్దుము అని చెప్పెను. ఇట్లు చెప్పి అబ్రహాము దహన బలికి కావలసిన కట్టెల మోపును ఈసాకు భుజముల మీద పెట్టెను. తానేమో నిప్పును కత్తిని తీసుకొనను. తండ్రి కొడుకు ఇరువురును కలిసి వెళ్ళి ఈసాకు నా తండ్రి అని పిలిచెను. అబ్రహాము ఏమి నాయనా అని అడిగాను. ఈసాకు, నిప్పు కట్టెలున్నవి కదా, మరి దహన బలికి కావలసిన గొర్రెపిల్ల ఏది అని అడిగాను. దానికి అబ్రహాము, నాయన, దహన బలికి కావలసిన గొర్రెపిల్లను దేవుడే సమకూర్చును. అట్లు వారిద్దరూ కలిసి వెళ్ళి దేవుడు చెప్పిన చోటును చేరిరి. అక్కడ అబ్రహాము బలివేదిక నిర్మించిన కట్టెలు పేర్చెను. కుమారుడు ఈసాకును బంధించి బలివేదిక మీద పేర్చిన కట్టెల పైన వచ్చెను. అంతటా అతడు చేయి చాచి కుమారుని చంపుటకు కత్తిని తీసుకొనెను. కానీ ఆకాశము నుండి దేవదూత అబ్రహాము, అబ్రహాము అని పిలిచెను. అబ్రహాము చిత్తము ప్రభు అనెను. దేవదూత, చిన్నవాని మీద చేయి వేయకము, అతనిని ఏమీ చేయకము. నీవు నీ ఏకైక పుత్రుని నాకు సమర్పించుటకు వెనుకంజవేయుడు. కావున నీవు దైవభీతి కలవాడనని నేను తెలుసుకొంటిని అనెను. అప్పుడు అబ్రహాము తల ఎత్తి చూచెను. అతనికి దగ్గరగా పొదలు కొమ్ములు చిక్కుకొని ఉన్న పొట్టేళ్ళు కనబడెను. అతడు వెళ్ళి పొట్టేలను తీసుకొని వచ్చెను. కుమారునికి బదులుగా దానిని దహన బలిగా సమర్పించెను. అబ్రహాము ఆ ప్రదేశముకు యాబేయీరే అనగా దేవుడు సమకూర్చును అను పేరు పెట్టెను. కావుననే ఈనాడు కూడా కొండ మీద దేవుడు సమకూర్చును అను లోకోక్తి వాడుకలో ఉన్నది. ఆకాశం నుండి దేవదూత మరల రెండవసారి అబ్రహామును పిలిచి, నా తోడు అని ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను. నీవు నీ ఏకైక కుమారుని సమర్పించుటకు వెనుకంజ వేయక ఇంత గొప్ప పని చేసితివి. నిన్నెక్కువగా దీవింతును. ఆకాశమునందరి నక్షత్రముల వలె, సముద్ర తీరమునందరి ఇస్కరేణుల వలె లెక్క కందనంతగా నీ సంతతిని విస్తరింపజేయుదును. నీ సంతతి వారు శత్రు నగరములను వశము చేసుకొందురు. భూమండలమందరి సకల జాతుల వారు నీ సంతతి ద్వారా దీవెనలు పొందుదురు. నీవు నాకు విధేయుడైతివి కావున తప్పక ఇప్పుడు జరిగెను అనెను. ఇది ప్రభువు వాక్కు. అందరూ ప్రభు నన్ను కాపాడు, నేను నిన్ను శరణు వేడుచున్నాను. ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు ఆనాపాత్రం. నా ప్రాణము ఆయన ఆధీనంలో ఉన్నది.
నా కనుల ఎదుట నిలుపుకుంటును. అతడు నా కుడిప్రక్కన ఉన్నాడు కనుక నేను తొనగను. అందరూ ప్రభు నన్ను కాపాడు, నేను నిన్ను శరణు వేడుచున్నాను. అందువలన నా హృదయము సంతోషించుతున్నది, నా ఆత్మ ఆనందించుతున్నది, నా దేహము భద్రత కొని ఉన్నది. నీవు నన్ను పాతాళమునకు పంపవు, నీ పరిశుద్ధిని గోతిపాలు చేయవు. అందరూ ప్రభు నన్ను కాపాడు, నేను నిన్ను శరణు వేడుచున్నాను. జీవనకు చేర్చు మార్గమును నీవు నాకు చూపించు. నీ సన్నిధిలో నేను పూర్ణానందమును పొందుదును. నీ కుడి చేతిలో శాశ్వత సుఖములు కలవు. అందరూ ప్రభు నన్ను కాపాడు, నేను నిన్ను శరణు వేడుచున్నాను. మూడవ పఠనము విజయ సింహము రక్షణ సింహము. ఈజిప్టు బానిసత్వంలో బ్రతుకుచు ఇజ్రాయేల్ ప్రజలను విడిపించి దేవుడు వారిని అద్భుతముగా ఎర్ర సముద్రంలో దాటించిన వృత్తాంతమును మనము ఈ పట్టణంలో ఆలకించబోతున్నాము. ఇది విశ్వాసులకు విజయమును, అవిశ్వాసులకు అపజయమును ప్రకటిస్తుంది. విశ్వాసహీనుడైన ఫరోను అతని సైన్యమును దేవుడు సముద్ర జలములలో ముంచి నాశనం చేశారు. ఆ జనముల ద్వారానే తన ఎన్నికైన ప్రజలైన ఇజ్రాయేల్ ప్రజలను నడిపించి విమోచన ప్రసాదించారు. అదే రీతిగా దేవుడి శత్రువైన సైతానును క్రీస్తు తన రక్త జలములను నాశనము చేసి ఆ రక్త జలముల ద్వారానే మానవులకు రక్షణ ప్రసాదించారు. అలానే ప్రతి క్రైస్తవ విశ్వాసి ఉండాలి. క్రీస్తుని రక్షణ బాప్తిస్మ జలములలో భక్తి విశ్వాసములతో మునిగే వారికి రక్షణ లభిస్తుంది. దైవ విరోధులకు వినాశనం తప్పదని ఈ పఠనం మనకు బోధిస్తుంది. శ్రద్ధగా ఆలకించుకోండి. ఆ దినములలో యావే మోషేతో, నీవు నాకు మొరపెట్టనేలా, ముందుకు నడువుడని ఇజ్రాయేలీయులతో చెప్పుము. నీ కర్రని ఎత్తుము, సముద్రము మీదికి చేతిని చాపుము, దానిని పాయలుగా చేయుము. ఇజ్రాయేలీయులు సముద్రము నడుమ పొడి నీళ్ళ మీద నడిచిపోయేదరు. ఇక నేనందున ఐగుప్తు దేశీయులను కఠినాత్ములుగా చేయుదురు. అందుచే వారు ఇజ్రాయేలీయులను తరుముదురు. ఫరో రాజును అతని రథబలమును, అశ్వబలమును, కాల్బలమును చీకాకు పరిచి మహిమ తెచ్చుకొందురు. ఫరో రాజును అతని రథములను, అశ్వములను, సైన్యములను నాశనము చేసి మహిమ పొందినప్పుడే ఐగుప్తు దేశీయులు నన్ను యావేగా గుర్తింతురు అని చెప్పాను. అప్పుడు ఇజ్రాయేలుల బలగమునకు ముందు నడుచుచున్న యావే దూత వారి వెనకకు వచ్చి చేరాను. వారి ముందున్న మేఘ స్తంభము కూడా వెనకకు వచ్చి నిలిచెను. మేఘ స్తంభము ఐగుప్తు దేశీయులకు ఇజ్రాయేలీయులకు నడుమ ఉండెను. మేఘము వలన చీకటి క్రమ్మెను. అది ఇజ్రాయేలీయులకు వెలుగును, ఐగుప్తీయులకు చీకటిని కలిగించెను. ఐగుప్తు దేశీయులు ఇజ్రాయేలీయులు తలపడకుండగానే ఆ రాత్రి అంతయు గడిచిపోయాను. మోషే సముద్రము మీదకి చేతిని చాచెను. యావే రాత్రి అంతా తూర్పు గాలి తోలించి సముద్రము వెనకకు చుట్టుకొని పోవునట్లు చేశాను. సముద్ర గర్భము ఆరిపోవునట్లు చేశాను. నీరు పాయలయ్యను. ఇజ్రాయేలీయులు పొడి నీళ్ళ మీదనే సముద్ర గర్భమున ప్రవేశించిరి. వారికి కుడివైపున ఎడమవైపున నీరు గోడల వలె నిలిచిపోయినది. ఐగుప్తు దేశీయులు ఇజ్రాయేలీయులను తరిమిరి.
ఫరో రాజు రథబలము, రౌతులు, గుర్రములు ఇజ్రాయేలీలను వెన్నంటి సముద్ర గర్భమున ప్రవేశించెను. యావే వేకువజామున మేఘస్తంభము నుండి, అగ్నిస్తంభము నుండి ఐగుప్తు దేశపు సైన్యము వైపు పారచూశాను. ఆ బలగములు గగ్గోలు పడినట్లు చేశాను. ఆయన చక్రములను ఊడిపడినట్లు చేయగా వారి రథములు ముందుకు కష్టముగా కదిలినవి. ఇజ్రాయేలీలను వదిలి పారిపోవదము రండి, యావే వారికి తోడుగా నిలిచి మనతో పోరాడుచున్నాడు అని ఐగుప్తు దేశీయులు అనుకొనిరి. అప్పుడే యావే మోషేతో, సముద్రము మీదికి నీ చేతిని చాపుము, సముద్రము ఐగుప్తు దేశీయుల రథబలము మీద, రౌతుల మీద తిరిగి పారినని చెప్పాను. మోషే సముద్రం మీదికి చేతిని చాచెను. ప్రొద్దు పొడిచినప్పటికీ సముద్ర జలము యథాస్థలమునకు మరలి వచ్చెను. దానిని చూసి ఐగుప్తు దేశీయులు పారిపోవచ్చేది. యావే ఐగుప్తు దేశీయులను సముద్ర మధ్యమున పడద్రోసెను. ఇజ్రాయేలీయులను వెంటాడుచు సముద్రమున ప్రవేశించిన ఫరో సర్వ సైన్యమునందలి రథములను, రౌతులను తిరిగి వచ్చిన నీరు నిలువున ముంచివేసెను. ఫరో సైన్యములో ఒక పురుగు కూడా బ్రతకలేదు. కానీ ఇజ్రాయేలీయులు మాత్రము సముద్రములో పొడినీల మీద ముందుకు సాగిపోయేది. వారికి కుడివైపున ఎడమవైపున నీరు గోడల వలె నిలిచినది. ఆనాడు యావే ఐగుప్తు దేశీయుల బారిన పడకుండా ఇజ్రాయేలీయులను కాపాడెను. ఇజ్రాయేలీయులు సముద్ర తీరము మీద ఐగుప్తు దేశీయుల శవములను చూచిరి. ఐగుప్తు దేశీయులకు వ్యతిరేకముగా యావే వలచిన ఆ మహాకార్యమును ఇజ్రాయేలీయులు కన్నులారా చూచిరి. వారు యావేకి భయపడిరి. యావేను ఆయన దాసులకు మోషేను నమ్మిరి. అప్పుడు మోషే ఇజ్రాయేలీయులు యావే పేరిట ఈ గీతము పాడిరి. యావేను గూర్చి గానం చేయడము, ప్రభు మహా విజయమును సాధించెను. ఆయన గుర్రమును, రౌతును సముద్రమున పోలద్రోసెను. ఇది ప్రభు వాక్కు. ప్రత్యుత్తరమిది అందరూ యావేను గూర్చి గానము చేయుదుము. ప్రభు మహా విజయమును సాధించెను. యావే పేరిట ఈ గీతము పాడిరి. యావేను గూర్చి గానము చేయుదుము. ప్రభు మహా విజయమును సాధించెను. ఆయన గుర్రమును, రౌతును సముద్రమున కూలద్రోసెను. యావే నా బలము, నా కీర్తనము, ఆయననే నా రక్షకుడు. యావే నా దేవుడు, ఆయనను స్తుతింతును. యావే నా పితరుల దేవుడు, ఆయనను శ్లాఘింతును. అందరూ యావేను గూర్చి గానము చేయుదుము. ప్రభు మహా విజయమును సాధించెను. యావే యుద్ధశూరుడు, ఆయన పేరు ప్రభు. ఫరో రాజు సైన్యమును, రథబలమును ఆయన సముద్రమున కూలద్రోసెను. ఫరో రౌతులలో మొరగానులు రెండు సముద్రములో మునిగిపోయి అగాధ జలములు వారిని కప్పివేసెను. వారు రాయి వలె నీట మునిగిరి. అందరూ యావేను గూర్చి గానము చేయుదుము. ప్రభు మహా విజయము సాధించెను. యావే ఈ దక్షిణ హస్తమును బలవైభవముతో అలరారును. యావే నీ దక్షిణ హస్తమును శత్రువులను తుత్తనీయలు చేయను. అందరూ యావేను గూర్చి గానము చేయుదుము. ప్రభు మహా విజయమును సాధించెను. యావే నీ చిరకాల నియమైన కొండ మీద నీవు నివాసము చేసుకున్నప్పుడల్లా స్వయముగా నీ పవిత్ర ఆలయమును నిర్మించిన చోట నీ ప్రజలను తోడ్కొని వచ్చి పాదుకొల్తుదువు. నాటికి నేటికి ఏ నాటికి యావే ఒక్కడే ఏమిగా. అందరూ యావేను గూర్చి
గానము చేయుదుము ప్రభు మహా విజయమును సాధించును.